జరిగింది. మళ్ళీ ఈ సంఘటన ఎప్పుడు పునరావృతం కాకూడదని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అర్చకులపై దాడి జరిగింది. చెప్పండి సార్, ఎక్కడ జరిగింది? పాండురంగ ఆలయంలో అర్చకులపై దాడి జరిగింది. అతనికి 1000 దెబ్బలు. యాక్చువల్గా పూజారి అంటే 2 కాళ్ళు 2 చేతులు పనిచేస్తేనే భగవంతుని మేము సేవ చేయగలుగుతాం. కానీ అటువంటి ఒక ఉన్మాది ఈరోజు అకస్మాత్తుగా ఆలయంలో ప్రవేశించి ఏమీటి లేని అమాయకుని మీద కత్తితో విచిత్రంగా దాడి చేసి గాయపరిచారు. ఇంతవరకు ఒక పొలిటికల్ కానీ ఏది కూడా మా సాయం తెలియదు. మేము అర్చక సంఘం అందరం ఏకమై ఈరోజు ప్రతి ఆలయాన్ని కూడా మా యొక్క సొంత మేము వచ్చే ఆలయాన్ని మూసేశాం. కానీ ఈరోజు ఆలయ దేవునికి చేయకపోయిందనే అతని దేవునికి కూడా జరిగే చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వ పరంగా డిమాండ్ చేసేది ఏమంటే ఆ అర్చకునికి తగిన విధంగా గవర్నమెంట్ వార్తలు తగిన ఆర్థిక సహాయం వెంటబడి చేయాలి. అర్చకుల తర్వాత ప్రతి ఒక్కరు కూడా పరామర్శించాలి. అంతవరకు కూడా ఏకమై అర్చకుని ఆర్థిక సహాయం గవర్నమెంట్ పరంగా అందించే వరకు మేము ఆలయం తెరవమని స్ఫూర్తిగా ఈరోజు మనపూర్వంగా ప్రమాణం చేస్తున్నాము. కాబట్టి ఆలయానికి ఎందుకంటే మేము సాధువుతో సమానం. మేము ప్రతి ఒక్క దగ్గర భగవంతుడు తింటాం, భగవంతుడి సేవ ఉంటాం. మీ భక్తునికి భగవంతునికి సెంట్రల్ మీడియేటర్ కూడా మేము మధ్యవర్తలం. అయ్యా మీరు ఏదైతే చెప్తారో మేము కూడా మీ గోత్రం ఆ స్వామికి చెప్తాం. కాబట్టి ఆలయంలోకి ఎవరైనా భక్తులు వస్తానే పూజారి ఉన్నాడు అడుగుతారు, కానీ దేవుడు ఉన్నాడు అడగడు. కాబట్టి అటువంటి ఆలయం గురించి రక్షణ లేదంటే ఇంకా భగవంతుడి రక్షణ ఎలా వస్తుందండి ఈ కాలంలో? కాబట్టి ప్రభుత్వం తరఫున వెంటనే తగిన ఆర్థిక సహాయం చేసేంత వరకు మేమందరం కూడా ప్రతి ఒక్క పట్టులతో కూడా ప్రతి ఒక్క దేవాలయం ముందు ప్రతి ఒక్క అర్చకులను కూడా ఆమర దీక్షకు సిద్ధపడడానికి కూడా సిద్ధమని జిల్లా వ్యాప్తంగా ఆలయాలను మూసేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క గుడి దగ్గర కూడా ప్రతి ఒక్క అర్చకులము అతనికి తగిన స్థాయి అర్చించే వరకు నిరాహార దీక్ష కూడా సిద్ధమని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా